నెక్స్ట్ బెల్ట్ క్యాలిక్యులేషన్. మనం బెల్ట్ లెంత్ ఎంత పెట్టుకుంటున్నామో దాన్ని ఇంటూ 2 చేసుకుని ఆ వచ్చిన దానికి 1 ఇంచ్ మార్జిన్ కోసం యాడ్ చేసుకుని తీసుకోవాలి. బెల్ట్ లెంత్ నేను 1.5 ఇంచ్ పెట్టుకుంటున్నాను. దాన్ని ఇంటూ 2 చేసుకుంటే 3 ఇంచెస్ వచ్చింది. దానికి 1 ఇంచ్ మార్జిన్ కోసం యాడ్ చేసుకుంటే 4 ఇంచెస్ వస్తుంది. అంటే ఇక్కడ మనం బెల్ట్ లెంత్ అనేది 4 ఇంచెస్ తీసుకోవాలి. నెక్స్ట్ బెల్ట్ విడ్త్. ఇక్కడ మనం బెల్ట్ విడ్త్ అనేది ఎంత తీసుకోవాలి అంటే మనం ఒకసారి ప్యాంట్ని కట్ చేసుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ రెండింటిని కలిపి జాయిన్ చేసుకుంటాం. జాయిన్ చేసుకున్న తర్వాత అప్పుడు మనం ఆ ప్యాంట్ యొక్క వేస్ట్ రౌండ్ చుట్టూ టేప్ని పెట్టుకుని ఎంత వాల్యూ వచ్చిందో ఒకసారి చూసుకోవాలి. సేమ్ అంతే వాల్యూని బెల్ట్ యొక్క విత్ కూడా తీసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా తీసుకోవడం వలన మనకి ప్యాంట్ యొక్క విత్ బెల్ట్ యొక్క విత్ రెండు ఈక్వల్ గా వస్తాయి. నెక్స్ట్ ఎలాస్టిక్ విత్. వేస్ట్ రౌండ్ ఎంత ఉంటుందో దాని నుంచి 2 ఇంచెస్ రెడ్యూస్ చేసుకుని తీసుకోవాలి. ఇక్కడ నా వేస్ట్ రౌండ్ 32 ఇంచెస్, అందులో 2 ఇంచెస్ రెడ్యూస్ చేసుకుంటే 30 ఇంచెస్ వచ్చింది. అంటే ఇక్కడ నేను ఎలాస్టిక్ విత్ అనేది 30 ఇంచెస్ తీసుకోవాలి. ఈ విధంగా మనం సర్క్యులర్ ప్లాజో స్టిచ్ చేసుకోవడం కోసం మనకి ఏ మెజర్మెంట్స్ కావాలో మెజర్ చేసుకుని నోట్ చేసుకుని దాన్ని యూస్ చేసుకుని లెంత్ ఎంత పెట్టుకోవాలి, క్రాచ్ లెంత్ ఎంత పెట్టుకోవాలి, క్రాచ్ కర్వ్ అనేది ఎంత పెట్టుకోవాలి అనేది క్యాలిక్యులేట్ చేసుకుని అప్పుడు మనం డయాగ్రామ్ అనేది డ్రా చేసుకోవాలి.